हरे हरे राम 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 हरे हरे హరే కృష్ణ. ఈరోజు నేను చాలా ట్రై చేస్తున్నాను కరెక్ట్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎతకడానికి. కానీ అస్సలు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. మీకు నా వాయిస్ వినిపిస్తుందా? కట్ అవుతుందా? వినిపిస్తుంది ప్రభుజీ. వీలున్నంత డివోటీస్ అందరూ కూడా మీ వీడియోస్ ఆఫ్ చేసేసుకోండి. ఈరోజు ఒక్కరోజు, ఎందుకంటే ఇంటర్నెట్ లేదు సరిగ్గా. కాబట్టి వీడియో ఆఫ్ చేసుకుంటే కొద్దిగా మనకి తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు కూడా నా వాయిస్ క్లియర్‌గా ఇనిపిస్తుందా? యెస్ ప్రభుజీ. ఓకే. గురవే గౌరచంద్రాయ రాధికాయ తధాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. మరీ అందరు వీడియో ఆఫ్ చేసేసుకుంటే కష్టం. ఇద్దరు ముగ్గురైనా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అయ్యయ్యయ్యయ్యో! చాలు, 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 చాలు. సరిపోతుంది. మనకి శ్రీ చైతన్య చరితామృతాన్ని అందించిన వారు శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏవైతే రూప గోస్వామి, సనాతన గోస్వామికి ఉపదేశం చేశారో అటువంటి బోధనలన్నిటినీ కూడా తీసుకొని వాటిని కండెన్స్ చేసి శ్రీ చైతన్య బోధామృతం, శిక్షామృతం అనే చక్కటి పుస్తకంలో ప్రభుపాదుల వారు దాన్ని పొందుపరిచారు. అటువంటి శ్రీ చైతన్య శిక్షలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవరు చదవాలనుకుంటున్నారు? రౌడ్, క్లియర్ అండ్ నీట్‌గా చదవాలి. మీనాక్షి మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी।
లేదేంటి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. ప్రభుజీ వినబడుతుందా? వినపడలేదే. మ్హూ. హరే కృష్ణ. చదువుతూ ఉండండి మాతాజీ. నేను మీకు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేయండి, చదువుతూ ఉండండి. నేను చెప్తాను ఎక్కడ ఆపాలో. స్టార్ట్ రీడింగ్. హరే కృష్ణ. నేను ఎక్కడ ఆపామో అక్కడ నుంచి చదవటం ప్రారంభం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. భగవన్నామ జపం చేయనప్పుడు సాధకుడు 10 మహాపరాధములను చేయుటకు అవకాశం ఉన్నది. భగవన్నామ మహత్వమును లోకంలో ప్రచారం చేయుటకు ప్రయత్నించుచున్న మహాభక్తులను నిందించుట మొదటి అపరాధము. శ్రీకృష్ణుని పవిత్ర నామమునకును శ్రీకృష్ణునకును ఎట్టి భేదమును లేదు. శ్రీకృష్ణుని పవిత్ర నామములను ప్రపంచమంతటను వ్యాపింపచేయు వ్యక్తి ఆయనకు ప్రీతిపాత్రుడు. తన శుద్ధ భక్తుల పట్ల చేయు అపచారములను శ్రీకృష్ణుడు సహింపడు. విష్ణువు పరతత్వమును మాటను కాదని వ్యతిరేకించుట రెండవ అపరాధము. ఆయన నామమునకు, గుణమునకు, రూపమునకు, లీలలకు మధ్య భేదము లేదు. భేదము చూచువాడు అపరాధిగా పరిగణింపబడును. భగవంతుడు అందరికంటే ఉన్నతుడు. ఆయనతో సమానుడు కాని, ఆయనను మించినవాడు కాని ఎవడునూ లేడు. కనుక భగవానుని నామములకును ఇతర దేవతల నామములకును భేదము లేదని భావించువాడు అపరాధి. భగవానుని ఇతర దేవతలను సమాన స్థాయిలో ఎప్పుడూ చూడకూడదు. ఆధ్యాత్మిక ఆచార్యుని సామాన్య మానవునిగా భావించుట మూడవ అపరాధము. వేదవాగ్మయమును పురాణముల వంటి ప్రామాణిక ధర్మ గ్రంథములను నిందించుట నాలుగవ అపరాధము. భగవన్నామ మహత్వమును అతిశయోక్తిగా భావించుట ఐదవ అపరాధము. భగవన్నామమును గురించి విపరీతమైన సిద్ధాంతములను కల్పించుట ఆరవ అపరాధము. భగవన్నామ జపము చేయుచున్నాను కదా అని ధైర్యంతో పాపకృత్యములను చేయుట ఏడవ అపరాధము. నామస్మరణమును చేయుట వలన పాపముల నుండి విముక్తి కలుగుట సత్యమే, కానీ దాని అర్థము నామస్మరణము చేస్తున్నామని పాపములు చేయవచ్చునని కాదు. అట్లు చేయుట మహాపరాధము. ధార్మిక కర్మలు, కఠోర వ్రతములు, త్యాగము, యజ్ఞయాగములు మొదలైనవి భగవన్నామ కీర్తనముతో సమానమని భావించుట ఎనిమిదవ అపరాధము. భగవన్నామంను కీర్తించుట అనగా సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాన్నిధ్యమును పొందుటయే. ఇతర ధార్మిక కార్యములు ఆయనను చేరుటకు మార్గములు మాత్రమే.
ఏవైనా లౌకిక కారణముల వలన కూడా వానిని చేయవచ్చును. శ్రద్ధాలువు కాని వానికి, విశ్వాసము లేని వానికి భగవన్నామ మహత్వమును బోధించుట 9వ అపరాధము. ఇక 10వది చివరిది అయిన అపరాధము భగవన్నామ స్మరణము శ్రవణము చేయుచున్న తర్వాత కూడా విషయాసక్తిని కలిగి ఉండుట. తత్వం ఎట్టిదనగా అపరాధములు చేయకుండా భగవన్నామమును కీర్తించుటచే జీవునకు ముక్తావస్థ ప్రాప్తించును. ఆ స్థితిలో జీవి అన్ని విధములైన ఐహికాపేక్షల నుండి విముక్తుడగును. అట్లు కాక హరినామ కీర్తనము చేయుచున్నను ఒక వ్యక్తికి ఇంకను విషయాసక్తి కలదన్నచో నిశ్చయముగా అతడు ఏదో నామాపరాధమునకు పాలుపడుచున్నాడన్నమాట. మరికొన్ని ఇతర కారణములు కూడా భక్తిలత పెంపునకు ఆటంకము కలిగించును. ఈ మొక్కతో పాటు ప్రాపంచిక వాంఛల రూపములో కలుపు మొక్కలు కూడా పెరుగుచుండును. భక్తి పదములో ఒక వ్యక్తి అభ్యుదయమును సాధించినప్పుడు అతనికి శిష్యుల మయ్యదమని అనేకులు దగ్గరకు చేరుటయు లౌకికమైన కానుకలను సమర్పించుటయు సహజము. ఇట్లు ఒక వ్యక్తిని పెక్కుమంది శిష్యులుగా ఆశ్రయించి అతనికి భౌతికమైన సౌకర్యములను సమకూర్చుచుండుట చేత అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడిగా తన కర్తవ్యమును విస్మరించినచో భక్తిలత వృత్తికి ఆటంకం ఏర్పడును. కేవలము లౌకికమైన సౌకర్యములకు సమ్మతించుట చేతనే అతడు ఐహిక సౌఖ్యములకు దాసుడు కావచ్చును. ముక్తి పొందవలనను కాంక్ష కూడా హానికరమైనదని పరిగణింపవలను. భక్తితో సేవ చేయవలనను ఇచ్చ మాత్రమే ఉండవలను. శాస్త్ర విధులను నిర్లక్ష్యము చేయుట కూడా ప్రమాదకరమే. ప్రామాణిక శాస్త్ర గ్రంథములలో ఈ నిషేధములు ప్రస్తావింపబడినవి. వ్యభిచారము, మాదక ద్రవ్యములు సేవనము, మాంసాహార భోజనము, జూదము ఇవి నిషిద్ధములు. భక్తియుక్త సేవ మార్గమున పయనించు సాధకుడు వీనిని పరిత్యజించవలను. ఈ నియమములను ఖచ్చితంగా పాటించినచో భక్తియుక్త సేవ సాధనకు తీవ్రమైన భంగం కలగవచ్చును. జాగ్రత్తగా ఉండనిచో భక్తిలతకు నీరు పోయట వలన కూడా దాని పెంపునకు అడ్డువచ్చు కలుపు మొక్కలు పెరుగును. అనగా తోటలో నీరు పోయటచే నాటిన చెట్టు శీఘ్రముగా పెరుగుటయే కాక అక్కరలేని మొక్కలు కూడా పెరుగుట జరుగును. తోటమాలి ఈ కలుపు మొక్కలను గుర్తించి వానిని తీసివేయనిచో అవి విజృంభించి భక్తిలతను అణిచివేయును. అట్లు కాక అక్కరలేని మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించినచో భక్తిలత ఏపుగా వర్ధిల్లి తన పరమ లక్ష్యమైన గోలోక బృందావనంను చేరును. భక్తియుక్త సేవలో నిమగ్నుడైన జీవి కృష్ణ భక్తి ఫలములను ఆస్వాదించినప్పుడు అతడు మతపరమైన కర్మకాండను, తన ఆర్థిక స్థితిని వృద్ధి చేసుకుని ప్రయత్నంను విస్మరించును. ఇక అతనికి ఇంద్రియ సుఖానుభూతిపై ఆపేక్ష ఉండదు. భగవంతుని తేజములో లీనమైపోవాలనను వాంఛ కూడా ఉండదు. ఆధ్యాత్మిక జ్ఞానంలోను దివ్యానందంలోను అనేక దశలున్నవి. వేదములు ఆమోదించు యజ్ఞయాగములు, కఠోర వ్రత పాలనము, సత్కర్మలు, యోగాభ్యాసము ఒక స్థాయికి చెందినవి. ఇవి అన్నీయు కర్తకు వివిధ ఫలములను ప్రసాదించును. కానీ సాధకుడు ప్రేమపూర్వకమైన భగవత్ సేవ చేయు స్థాయికి చేరినంత వరకే ఈ ఫలములు అత్యంత ఆకర్షణముగా తోచును. భగవత్ ప్రేమ ప్రతి జీవిలో సుప్తముగా గలదు. పాము కాటుకు గురైన వానిని క్షారముతో మేలుకొల్పినట్టు శుద్ధ భక్తితో ఈ గుప్తమైన భగవత్ ప్రేమను జాగృతం కావించవచ్చును. భక్తిని గురించి ఈ అంశమును తెలిపిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీల రూప గోస్వామికి భక్తి లక్షణములను వర్ణించి తెలిపెను. శుద్ధ భక్తి అయిన సేవతో కృష్ణ చైతన్యమును కొనవలనను వాంఛ తప్ప మరి ఏ వాంఛయు ఉండదు. కృష్ణ భక్తి సాధనలో
ఇతర దేవతలను కాని శ్రీకృష్ణుని ఇతర స్వరూపములను కాని ఆరాధించుటకు తావులేదు. తార్కిక చర్చలకును సకామ కర్ములకును ఆ సాధనలో స్థానము లేదు. ఈ కాలుష్యములన్నింటి నుండి సాధకుడు దూరంగా ఉండవలను. అతడు తన శరీరమును ఆత్మను అనుకూలమైన వస్తువులను మాత్రమే స్వీకరింపవలను. శారీరక అవసరములను పెంచు వస్తువులను తిరస్కరించవలను. శరీర పోషణకు అవసరమైన వాటిని మాత్రమే గ్రహించవలను. శారీరక అవసరములను తగ్గించుకొనుట వలన సాధకుడు భగవన్నామ సంకీర్తన ద్వారా ప్రధానముగా కృష్ణ భక్తిని వృద్ధి చేసుకొనుటకు వీలగును. శుద్ధ భగవద్భక్తిలో సాధకుని దేహేంద్రియములన్నీయు భగవత్ సేవలో నిమగ్నమగును. ప్రస్తుతము శరీరము ఉపాధియుక్తమై ఉన్నది కనుక ఇంద్రియములు అన్నీ కూడా ఉపాధియుక్తములై ఉన్నవి. కనుకనే మనము ఈ శరీరము ఒక ప్రత్యేక సమాజమునకో దేశమునకో కుటుంబమునకో చెంది ఉన్నదని భావించుచున్నాము. ఈ విధముగా శరీరము అనేక ఉపాధులతో బంధింపబడి ఉన్నది. అట్లే ఇంద్రియములు శరీరమునకు చెందినవి కనుక శరీరము వలనే ఇంద్రియములు కూడా ఉపాధులకు బద్ధమైనున్నవి. కనుక ఇంద్రియములు ఒక కుటుంబము కొరకు, దేశము కొరకు, సమాజం కొరకు కృషి చేయుచుండును. అవి హరే కృష్ణ. ఈ పేజ్ అయిపోగానే ఆపేసేయండి. సరే ప్రభుజీ. అవి అట్టి కృషిలో నిమగ్నమై ఉన్నంత కాలము కృష్ణ భక్తిని సాధింపలేవు. ఇంద్రియములను పవిత్రము కావింపవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ నైస్లీ బాగా చదివారు మాతాజీ. థ్యాంక్ యూ. అయితే మనకి ఈరోజు 10 నామ అపరాధముల గురించి చెప్తూ ఉన్నారనమాట. ఈ 10 నామాపరాధాల యొక్క విశేషాలను కూడా మనము భక్తులు ప్రతిరోజు కూడా జపం చేసుకునే ముందు స్మరించుకుంటూ ఉంటారు. ఆలయాలలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనము 10 నామాపరాధాల డిస్కషన్ ఈ వారం మొత్తం చేద్దాం, సండే వరకు. ఎందుకంటే ఒక డివోటీ జపము మనందరికీ ఎంత ప్రాధాన్యమో మనకు తెలుసు. గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన. గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన. ఆ హరినామ సంకీర్తన అయిన శ్రీకృష్ణ నామ జపాన్ని మనందరం కూడా ఎంతో 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 జాగ్రత్తగా, ఎంతో నిష్ఠగా మన భక్తి సాధనలో మనం చేస్తున్నాం. దాంట్లో మనం అవాయిడ్ చేయాల్సిన అపరాధములు ఏమిటి అనే వాటి గురించి చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అపరాధం ఏంటి? ఈ హరే కృష్ణ మహామంత్ర జపంలో ఎవరు చెప్తారు తెలుగులో? మొట్టమొదటి అపరాధం ఏమిటి చెప్పండి మాతాజీ. ఎగ్జాక్ట్ గా మనం ఎలా చదువుతామో అలా. భగవన్నామ ప్రచారం చేయటము, జీవితము ధారపోసిన భక్తులను వైష్ణవులను దూషించుట. ఫస్ట్ అపచారం ఇది. ఏంటి? ఎవరైతే భగవన్నామ మహిమను, భగవద్భక్తిని ప్రచారం చేస్తున్న వైష్ణవులు, గురువులు, ఆచార్యులు ఉన్నారో, భక్తులు ఉన్నారో వాళ్ళని దూషించుట. చాలా ఏమంటాం, ఇది చాలా కామన్ అయిపోయింది మనకి దూషించటం. వాళ్ళకేం తెలుసులేండి, ఎవరికే ఏదో చెప్తూ ఉంటారు. నాకు తెలుసులేండి, ఎప్పుడు ఒకటే విషయం మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు తెలుసులే, నాకు ఆయన గురించి మొత్తం ఇంతకుముందు ఎలా ఉండేవాడు అంతా తెలుసు నాకు. ఇలాంటివన్నీ మనం మాట్లాడామనుకోండి, భగవద్భక్తి ప్రచారం చేసే వాళ్ళని దూషించటం కానీ, వాళ్ళని ఏదో క్యాజువల్గా, ఇప్పుడు చూడండి
ఒకళ్ళు ప్రభుపాదుల వారికి, భగవంతుడికి ఒక విశేషమైన గొప్ప సేవ అందిస్తున్నారు అనంటే, అది భగవంతుడి యొక్క కృప ఉంటేనే అందిస్తున్నారు కదా! అటువంటి కృప కలిగిన వారిని, భగవంతుడి యొక్క విశేషాలు అనుభూతి చెందుతున్న వారిని, భగవంతుడి యొక్క సేవ అంత డెడికేటెడ్‌గా చేస్తున్న వారిని మనం దూషించామనుకోండి, అది మన భక్తి జీవితంలోనే మొట్టమొదటి అపరాధం అయిపోతది. టు కమిట్ అఫెన్స్ అగైన్స్ట్ those devotees who are preaching the glories of the holy names. చాలా సార్లు చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. డివోటీస్‌ని క్రిటిసైజ్ చేయటం. ఎవరైతే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రీచింగ్ చేస్తున్నారో వాళ్ళని డిఫరెంట్ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల అది, ఇది, వీటి, వాటి వల్ల ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది మొట్టమొదటి అపరాధం అవుతుంది. మనం గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం అన్నిటికంటే కేర్‌ఫుల్‌గా ఉండవలసిన వస్తువు ఏదన్నా ఉంటే అంటే ఉండవలసిన వ్యక్తి లేదా వస్తువు లేదా ఆహ్, లేదా ఏదన్నా ఇంపార్టెంట్ ఉండవలసిన విషయం ఏదన్నా ఉంటే అది వైష్ణవ అపరాధము. దీని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము నిన్న మొన్న ఒక లెక్చర్ విన్నామనమాట. అందులో చెప్తున్నారు మా గురువుగారు అందులో, ఒక వైష్ణవకి అఫెన్స్ చేయటము అనంటే, ఒక 10,000 విషపూరితమైన సర్పములుండే ఒక నూతిలోకి దిగటము. ఒక వైష్ణవుడికి అపరాధం చేయటం అంటే, వాలంటీర్‌గా 10,000 విషసర్పములుండే నూతిలోకి మనంతట మనం దిగటము. అలా అంత జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవ అపరాధం చేస్తున్నాము అనంటే, స్పిరిచ్యువల్ సూసైడ్ చేసుకుంటున్నాం అన్నమాట. వైష్ణవ అపరాధం చేస్తున్నామంటే, స్పిరిచ్యువల్ సూసైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి అనవసరంగా భగవద్భక్తుల్ని హేళన చేయటం, అనవసరంగా భగవద్భక్తుల్ని నిందించటం, అనవసరంగా వేరే వాళ్ళని తక్కువ చేసి చూడటం, ఇలాంటివెప్పుడూ మనం చేయకూడదు. అసలు ఏ భక్తుడికి, ఏ ప్రాణికి చేయకూడదు. అన్నిటికంటే విశేషం ఎవరైతే భగవద్భక్తి ప్రచారం చేయడానికి సంకల్పం చేసుకున్నారో, ఎవరైతే ఆ భగవద్భక్తి ప్రచారం నలుమూలలా చేస్తున్నారో, అటువంటి భక్తుల దగ్గర ఇంకా మనం జాగ్రత్తగా నెక్స్ట్ అపరాధం ఏమిటి? సెకండ్ అపరాధం ఎవరు చెప్తారు? మాతాజీ చెప్పండి సెకండ్ అపరాధం గూడా. శివుడు, బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానమని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు దేవతలందరూ విష్ణువుతో సమానమని భావించుట. 2 అపరాధాలు మనం సెకండ్ ఆఫెన్స్‌లో చెప్తారన్నమాట. మనం 10 ఆఫెన్సెస్ క్లాస్ చేసుకున్నాం. మీకు గుర్తే ఉండుంటుంది. 10 ఆఫెన్సెస్ టు ద హోలీ నేమ్ అని. అది మనం ఇంటర్నెట్‌లో ప్రైవేట్ చేసాము. ఎందుకంటే అది సిన్సియర్ డివోటీస్‌కి మాత్రమే కావాల్సిన లెక్చర్. బయట వాళ్ళు అర్థం చేసుకోలేరది. అందుకోసమని మీకు పంపిస్తాం మళ్ళీ. 10 ఆఫెన్సెస్ టు ద హోలీ నేమ్‌లో దశనామాపరాధాలలో రెండవ అపరాధం ఏంటి అనంటే, ఇది మీరందరూ సిన్సియర్ డివోటీస్. మీరందరూ భక్తిలో ముందుకెళ్ళాలి అని వచ్చిన వారు కాబట్టి మీకు చెప్తున్నాను. అందరూ ఒకటేనండి. మేము అటెళ్తామండి, ఇటెళ్తామండి, అది చేస్తామండి, ఇది చేస్తామండి. అన్నీ మేము సమానంగా భావిస్తామండి. అందరిని మేము సమానంగా చూస్తామండి అనే భావన ఏదైతే ఉన్నదో, అది భక్తిలో ఆటంకం అవుతుంది.
ఏమి సమానత్వం గురించి మాట్లాడుతున్నాం మేము అనంటే, అందరూ దేవతలు సరిసమానులే అన్న భావన. ఎవ్వరైనా పర్వాలేదు మాకు ఒక్కటే అనే భావన. మనం ఏంటండి మీరెందుకిలా చెప్తున్నారు? మీ అందరూ సిన్సియర్ డివోటీస్ కాబట్టి మీరు ఆల్రెడీ గీతా, భాగవతాదులు విన్న భక్తులు కాబట్టి మీకు అసలు భాగవతం ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? మయ్యా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అహం సర్వస్వ ప్రభవో మత్తన్ సర్వం ప్రవర్తతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనన్యశ్చింతయంతో మాం మత్త పరతరం నాన్యాత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వం ఇదం ప్రోత్తం సీతే మణిగణా ఇవ అహం బీజ ప్రదాపితః సుహృదం సర్వభూతానాం. ఎన్ని సార్లు కృష్ణుడు ఈ విషయాన్ని చెప్పారు. భగవద్గీత చదివిన వాళ్ళెవ్వరూ కూడా ఈ తప్పు చెయ్యరు. భగవద్గీత చదివిన వాళ్ళెవ్వరూ కూడా ఈ తప్పు చేయరు. ఎందుకంటే కృష్ణుడు క్లియర్ కట్ గా చెప్పారు. ఏ అన్య దేవతా భక్త్య అని ఒక శ్లోకంలో ఆయన చెప్తారయ్యా, వేరే దేవతలను అందరినీ ఆరాధన చెయ్యటము, ఎవరెవరు ఏ విధంగా ఎవరిని ఆరాధిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇతర దేవతలందరినీ అంటే ప్రభుజీ వీళ్ళందరూ ఏం చేయరా, వీళ్ళందరూ ముఖ్యం కాదా? కాదు. మెచ్యూర్గా ఆలోచించండి. ఈ విషయాన్ని మేము ఎప్పుడైతే ఇంటర్నెట్లో చెప్తామో, వీటిలో మన టీవీ ఇంటర్వ్యూలలో జనాలు మోస్ట్ ఇమ్మెచ్యూర్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. అసలు భయంకరమైన ఇమ్మెచ్యూర్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, ఓ వీళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారో, వైష్ణవులు అది ఇది ఇది అది ఇది అది అని అంటూ ఉంటారు. కానీ మీరు సిన్సియర్ డివోటీస్ కదండి, మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. అందరూ సరి సమానం కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఉన్నది. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, సపోజ్ మీరందరూ కూడా నాకు ప్రణవానంద దాసులే అని అన్నాను అనుకోండి, మీరేమంటారు? ప్రభుజీ నేను కూడా ప్రణవానంద దాస్ అండి, నేను కూడా ప్రణవానంద దాస్. ప్రభుజీ మీరు ఎక్కడ కూర్చుంటారో చెప్పండి, మీ పక్కనే వచ్చి మేము కూడా కూర్చుంటాం, ఎందుకంటే మీరు నేను ఒకటే కదండి. ప్రభుజీ మీరు సాఫ్రాన్ వేసుకుంటారు కదా, నేను కూడా సాఫ్రాన్ వేసుకుంటాను ప్రభుజీ. ప్రభుజీ మీరు కూడా ప్రవచనం చెప్తారు కదా, నేను కూడా ప్రవచనం చెప్పనా ఇంకో జూమ్ ఐడి క్రియేట్ చేసుకొని. ప్రభుజీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటాను ప్రభుజీ. ప్రభుజీ మీరు ఆశ్రమంలో ఉంటారు కదా, నేను కూడా మీతో ఆశ్రమంలో వచ్చేస్తాను ప్రభుజీ, ఆశ్రమంలో ఉంటాను. ఇలా అన్నారనుకోండి, చెల్లుతుందా చెప్పండి? సపోజ్ మీరు అన్నారు, నేను ఒక దగ్గర కూర్చున్నాను, ఒక మాతాజీ వచ్చారు, మా పక్కనే కూర్చున్నారు అనుకోండి, అలా ఒప్పుకుంటుందా సమాజం చెప్పండి? అలా చేయొచ్చా? ఒక బ్రహ్మచారి పక్కన ఒక మాతాజీ వచ్చి కూర్చోవచ్చా? అంటే మాతాజీ కూర్చోవద్దు ప్రభుజీ పక్కన అని అంటే మాతాజీ వేస్ట్, మాతాజీ పనికిరాదు అని అంటున్నావా? కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్థానం ఉన్నది. ఒక బ్రహ్మచారికి ఒక మాతాజీ ఒక మదర్ స్వరూపంలో, ఒక బ్రహ్మచారి వంగి ఆవిడ పాదాలకి నమస్కరణ చేసే ఒక స్థితిలో ఉంటుంది ఒక శ్రీమూర్తి. కాబట్టి తక్కువ ఎక్కువ అని కాదు, ఒక దగ్గర ఒక సేవ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ.
ఇప్పుడు మొత్తం గవర్నమెంట్‌లో ఉండే వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్‌లే అని చెప్పలేం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి మనం ఒక వ్యక్తికి చూసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది ఎగ్జాంపుల్‌గానే తీసుకోండి. ఇప్పుడు అందరూ ఒక కరిజ్మాటిక్ లీడర్ ఉన్నారు. నరేంద్ర మోదీకి ఓటేసారనుకోండి. ఆయన పార్టీ విన్ అయింది. ఆయనను చూసి బీజేపీకి ఓట్లేసారనుకోండి. ఇప్పుడు ఆయన ఇష్టం ఎవరెవరిని ఏ పొజిషన్‌లో నిలబెట్టాలి? ఏ క్యాబినెట్‌లో ఎవరివ్వాలి? అంతే గదండీ! మీరెళ్లి చెప్పలేరు గదా! ఓయ్! ఈ క్యాబినెట్‌లో ఆయనకివ్వద్దు. మా వాడికి సీట్ ఇవ్వండి. అంటే ఇంటాడా ఆయన? ఈయన మా ఊరాయనండి. మా ఊరాయనకి సీట్ ఇవ్వండి. కాదు. బాగా ఎలా అయితే ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఏదివ్వాలో చూసి, ఎవరు ఏ బాధ్యత స్వీకరించగలుగుతారో చూసి, ఎవరికి ఏది మంచిదో చూసి, ఎలా అయితే ఇస్తారో, అలానే భగవంతుడనేవాడు ఒక్కడే ఒక్కడు. అయినా వివిధ దేవతలకి ఒక్కొక్క సేవ ఇస్తారనమాట. మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి, మిగతా వాళ్ళని సమానమైన స్థాయిలో ఒకటే అనుకోని భావన చేయరాదు. అలా అని మిగతా వాళ్ళు గొప్పవారు కాదు అని అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. చాలా మందికి మన హిందుత్వంలో ఏంటి అలవాటు చెప్పండి? దేవతలందరిని ఒకటే ఒక రోలో కూర్చోబెట్టేస్తారు. స్ట్రెయిట్‌గా న్యూస్ పేపర్ ఏసేసి దానిపైన అందరిని స్ట్రెయిట్‌గా కూర్చోబెట్టేసి, బ్రహ్మాండంగా అందరికి ఒకటే ఒకసారి ఊదిబత్తి తిప్పేసి, ఒకటే ఒకసారి ఆరతి తిప్పేసి, కొబ్బరికాయ ఢామ్ అని కొట్టేసి, వాళ్ళ ముందు పెట్టేస్తే అయిపోయింది పూజ. కానీ అది కాదు మనం చేయవలసింది. అది కాదు మనం తెలుసుకోవలసినది వేరే ఉన్నది. ఎవ్వరిని దూషించరాదు. అసలు ఎవ్వరినంటే ఎవ్వరిని దూషించరాదు. మేము జీవిలో ఇచ్చిన భాగ భాగవతం క్లాస్‌లో అందులో శ్రీ ప్రభుపాదులు వారు రాస్తారు. వి షుడ్ హావ్ రెస్పెక్ట్ టు ఆల్ దేవతాస్ బికాస్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ దేర్ సర్విస్. కాబట్టి చాలా మంది ఇంట్లల్లో మనం చూసామనుకోండి, కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడి పక్కన మిగతా వాళ్ళందరూ వరుసగా పెట్టేసుకుంటారు. అలా చేయకూడదు. అలా చేయరాదు. గోల్ ఒక్కటి ఉంచండి. అందుకే మనకి సూపర్ మార్కెట్ లాగా చేసుకోకూడదనమాట పూజ రూమ్. సూపర్ మార్కెట్‌లా అంటే ఎవరు ఏమి ఇచ్చేవాళ్ళుంటే అందరూ ఉంటారు. కొన్ని కొన్ని ఫోటోలొస్తాయి చూడండి. అందులో అందరు దేవతలు ఉంటారు. ఒకటే వరుసలో ఉంటారు. అందరు దేవతలు పెట్టేస్తారు. పాపం రీసెంట్‌గా వచ్చిన దేవతలకు కూడా దాంట్లో స్థానం ఉంటుందనమాట. రీసెంట్‌గా వచ్చిన దేవతలు అనంటే రీసెంట్‌గా మనం తయారు చేసిన దేవతలనమాట. వాళ్ళకి గూడా దాంట్లో పాపం వేదాలలో ప్రస్తావించిన దేవుళ్ళతో పాటు మానవుల్ని గూడా అక్కడక్కడ జోడించేసి పెట్టేస్తారు. అందరికంటే ఫేమస్ అయిపోతున్నారిప్పుడు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మనం చేయరాదు. అలా అని డిస్‌రెస్పెక్ట్ ఇవ్వరాదు. ఎవరు ఏ సేవ ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వవలే అని మనం తెలుసుకోవాలి. అందరూ ఒకటే అనేది సిద్ధాంతం కాదు. అందరూ ఒకరి కోసం సర్విస్ చేస్తున్నారు. అది సిద్ధాంతం. అందరూ దేవీ దేవతలు కూడా ఆ భగవంతుడి కోసమే సేవ చేస్తున్నారు. ఇది భాగవతం, భగవద్గీత, రామాయణం, భారతం, వేదములు, ఉపనిషద్దులు అన్నీ చెప్తున్న విషయం ఇదే. ఇంకొక విషయం లేదు. కాబట్టి రెండవ అపరాధం ఏంటి భగవన్నామానికి అంటే అందరూ ఒకటే అండి. ఎవరిది ఏం చేసినా ఒకటే అండి. మేము ఈరోజు ఇక్కడికెళ్తాం, ఆ రోజు అక్కడికెళ్తాం, ఈరోజు ఇక్కడికెళ్తాం, ఆ రోజు అక్కడికెళ్తాం. కాదు. ఒక్కళ్ళని ఆశ్రయించు. టికెట్ ఒక్క ప్రదేశానికి బుక్ చేసుకో. ఢిల్లీ, ముంబై, పూనా, జైపూర్, చండీగఢ్, రాజస్థాన్ అన్నిటికి బుక్ చేసేసుకొని ఒక్కొక్క స్టేషన్‌లో దిగి ఒక్కొక్క
ట్రైన్ ఎక్కుతూ మారుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళలేము. చిట్ట చివరికి రైల్వే స్టేషన్లోనే ఉండవలసి వస్తుంది. అలానే మనం కూడా అందరినీ పూజ చేస్తాము, అందరినీ ఆరాధన చేస్తాము అని మనం అనుకుంటే అప్పుడు మనం మళ్ళీ ఈ మర్త్యలోకంలోనే ఉండవలసి వస్తుంది. ఎందుకో తెలిసిన ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇది కృష్ణుడు గీతలో చెప్పింది. ఇప్పుడు గీత కంటే భగవంతుడు సాక్షాత్తుగా కృష్ణుడికి కంటే ఎక్కువ ప్రమాణం మీకు ఏం తీసుకొని రానండి చెప్పండి. కృష్ణుడు ఏమి అబద్ధాలు ఆడాడు కదండి. కృష్ణుడికి ఏమి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు కదండి. నన్ను అందరు నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి రావాలి. ఆయన భగవంతుడు, ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వారు. ఆయనకు ఆపర్చునిటీ వచ్చింది మాట్లాడడానికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసినాడు. దాన్ని మనం అర్థం చేసుకొని, దాన్ని మనం ఆలోచన చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మనము భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. లేదండి మాకు సెంటిమెంట్స్, మా ఇంట్లో ఇది, అలా విన్నాము, మేము ఈ శ్లోకంలో మాకు ఇలా చెప్తున్నారు, టీవీలో ఆయన అలా చెప్పారు. అయ్యా, మీకు టీవీలో చెప్పిన వాళ్ళు ముఖ్యమా? మీరు విన్న ఏవో సామెతలు ముఖ్యమా? మీరు చదివిన ఆర్టికల్స్ ముఖ్యమా? మీ ఇంట్లో చెప్పిన పెద్దలు ముఖ్యమా? సాక్షాత్తుగా శ్రీ భగవానువాచ, భగవంతుడు చెప్పిన మాటలు ముఖ్యమా? దేన్ని నమ్ముతారు మీరు? మీ ఇష్టం. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. మీరంటే భక్తులు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఇంటర్నెట్లో ఇంటర్వ్యూలలో ఇలాంటి విషయాలు చేస్తే అసలు నేను చెప్తాను, నేను ఆన్సర్ చేయను. ఎందుకంటే జనాలకు అలాంటి బుద్ధి లేదు అసలు. ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకుని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఇవ్వలేదు అసలు. జనాలకి ఎంతసేపు కూడా నాకు తెలిసిందే వేదం అన్నట్టుగా బతుకుతున్నారు. అసలు ఫ్యాక్ట్స్ తెలీదు, ఫిలాసఫీ తెలీదు, రామాయణ భాగవత భగవద్గీతాదులు చదవలేదు, ఉపనిషత్తులు తెలీదు, వేదములు తెలీదు. కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడినా మనకు తెలియదు. కానీ మీరు మాత్రం భగవద్గీత భాగవతాదులు అర్థం చేసుకున్న వాళ్ళకి మీకు కరెక్ట్గా అర్థమవుతాయి ఈ విషయాలన్నీ. ఇక్కడ రెండవ నామాపరాధం చెప్తుంది, అన్నీ సరిసమానంగా చూడకండి, అలా అని విభజించి చూడకండి. బ్రహ్మ వేరు, శివ వేరు, ఇంద్రుడు వేరు కాదు. అందరూ కృష్ణుడికి చెందిన వాళ్ళు, అందరూ కృష్ణుడి కొరకై సర్వీస్ చేస్తున్నారు. ఇది ముఖ్యం. ఈరోజు మనము 2 నామాపరాధాలని చెప్పుకున్నాం. రేపు ఇంకొక 2 నామాపరాధాలని చెప్పుకుందాం. ఈ 2 నామాపరాధాలలో ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఒక 5 నిమిషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈరోజు మన కృష్ణ ప్రియ మాతాజీ యొక్క పుట్టినరోజు. అందరు భక్తులు కూడా చక్కగా బ్లెస్ చేయండి. ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ, ఎంతో డెడికేటెడ్గా, ఎంతో సిన్సియర్గా ఈ డివోటీస్ అందరూ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారితో మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు అప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు అందరూ ఎంత సిన్సియర్ డివోటీస్. ఎన్నోసార్లు మేము వాళ్ళతో టచ్లో ఉంటాం. వాళ్ళ నాన్నగారి యొక్క దిశానిర్దేశాల ప్రకారంగా వీళ్ళు సర్వీసెస్ చేస్తూ ఉంటారు. ఎంతో డెడికేటెడ్గా వాళ్ళ సెంటర్లో మేనేజ్ చేయడానికి, వాళ్ళ నాన్నగారికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ, ప్రసాదం నుంచి మిగతావన్నీ కూడా చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణ కథామృతానికి కూడా ఒక మెయిన్ స్ట్రెంగ్త్గా ఎన్నో సర్వీసెస్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరి డివోటీస్ కోసం, డివోటీస్ అందరు కలిసి వాళ్ళిద్దరూ కృష్ణతేజ మాతాజీ ప్రభుజీ అందరి కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే 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 కృష్ణ. దాంతోపాటు మనకి భక్తి శాస్త్రి కోర్స్ మనం లాంచ్ చేసాం. చాలా మంది డివోటీస్ రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారు. ఎంతమంది ఒకసారి అందరినీ ఇది చేసేయండి, హ్యాండ్స్ డౌన్ చేసేయండి. ఎంతమంది రిజిస్ట్రేషన్ కోసం మెసేజ్ పంపించారు కానీ మీకు ఇంకా రిప్లై రాలేదు? రిజిస్ట్రేషన్స్ కోసం మెసేజ్ పంపించారు కానీ ఇంకా రిప్లై రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, మీ అందరికీ ఈరోజు వస్తుంది. ఎందుకంటే మన డివోటీస్ అటు వాళ్ళ జాబ్స్ని చూసుకుంటూ, అటు వాళ్ళ పర్సనల్ సాధన చూసుకుంటూ, దాంతోపాటు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చేస్తుంది, ఏం కంగారు లేదు. మీ అందరికీ ఈరోజు సుమారుగా 40 మంది భక్తులకి రిప్లై రాలేదు. ఆ 40 మెంబర్స్ కూడా ఈరోజు మనకి రిప్లై వచ్చేస్తుంది. భక్తి శాస్త్రి కోర్స్ మన జపా గ్రూప్ డివోటీస్కి ఫస్ట్ ప్రియారిటీ అనేది మనం ఇస్తున్నాం. కాబట్టి చక్కగా మీరందరూ ఆ భక్తి శాస్త్రి కోర్స్లో జాయిన్ అవ్వచ్చును. చాలామంది డివోటీస్ ఇంట్రెస్టెడ్ అయి చూపిస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే గీత ఈశోపనిషత్ అలానే భక్తి రసామృత సింధు ఉపదేశామృతం నేర్చుకోవాలి అని కోరికుందో అందరూ జాయిన్ అవ్వచ్చు. నా వైపు నుంచి అయితే ఎటువంటి నియమాలు లేవు. జస్ట్ టెంపుల్ కనెక్టెడ్ సెంటర్ కనెక్టెడ్ అయిన వాళ్ళు పర్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి అంతే. కానీ జస్ట్ ఆ ఎంతూజియాజం ఉండాలి, ఆ నిష్ఠ ఉండాలి, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు అధ్యయనం చేసుకోవాలి అనే దీంట్లో ఉండాలన్నమాట. అలానే మనకి చైతన్య చరితామృతం క్లాస్ నెక్స్ట్ సండే, ఈ సండే కాదు, నెక్స్ట్ సండే నుంచి ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ కొద్దిగా భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్స్, మొన్నే యాత్ర జరిగింది, ఇప్పుడే నారద భక్తి సూత్రాలు అయ్యాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి మనము చైతన్య చరితామృతం క్లాస్ అనేది చేసుకుంటాము. ఈ సండే మేము ఇక్కడికి వెళ్తున్నాం, ఆదిలాబాద్ వెళ్తున్నాం. సండే మార్నింగ్ అలా ఆదిలాబాద్ చేరుకుంటాం. అక్కడ సుమారుగా 20 days ఆన్ అండ్ ఆఫ్, మధ్యలో కొన్నిసార్లు రావాల్సి వస్తుందేమో హైదరాబాద్కి కొన్ని సర్వీసెస్ పైన, కానీ మోస్ట్లీ 20 days 25 days అక్కడ. ఇంకో విశేషం ఏంటి అంటే నిన్న మనం ఒక ఇస్కాన్ మ్యూజిక్ కోర్స్ అని కూడా లాంచ్ చేసాం. మన డివోటీస్ అందరూ కూడా అందులో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇస్కాన్ మ్యూజిక్ కోర్స్ అని మన భార్గవి మాతజీ వాళ్ళ ప్రభుజీ మనకి నేర్పిస్తున్నారనమాట. మేము కూడా ఆ కోర్సులో జాయిన్ అయినా. నిన్న అన్నాను, ప్రభుజీ మీకు ఎలా పేమెంట్ చేయాలి అని. అంటే లేదు ప్రభుజీ, మీరు మాకు మీకు ఫ్రీగా సర్వీసెస్. నేను అన్నాను ప్రభుజీతో, ప్రభుజీ దక్షిణ లేకుండా విద్య తీస్తే అది డైజెస్ట్ అవ్వదు, దాన్ని ఎప్పుడు కూడా మనం వంట పండించుకోలేము. కాబట్టి మేము ఒక సర్వీస్ చేస్తున్నా, మీరు మాకు ఒక సర్వీస్ చేస్తున్నారు, కాబట్టి మీకు దక్షిణ ఇవ్వాల్సిందే అని చెప్పామన్నమాట. అప్పుడు ప్రభుజీ మాకు చెప్పారు, ప్రభుజీ మేము బృందావన్ యాత్రలో మీరు మమ్మల్ని బృందావన్ అంతా తీసుకెళ్తారు కదా, అదే మాకు ఇచ్చే దక్షిణ. అయినా సరే మేము ఒప్పుకోలేదన్నమాట. దాన్ని టు దిస్ ద నెక్స్ట్ థింగ్ కమ్స్ ఇస్ బృందావన యాత్ర. బృందావన యాత్ర అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు బృందావన యాత్ర. చక్కగా భక్తులందరూ మంచిగా బృందావన యాత్ర రావడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్న యాత్ర. ఈ యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి జూన్ మధ్యలో నుంచి ప్రారంభమవుతాయి. బృందావన యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి జూన్ మధ్యలో నుంచి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా అందరూ బృందావన యాత్ర రావడానికి ప్రయత్నం చేయండి. భక్తి శాస్త్రి కోర్సు లాంచ్ చేశాం, బృందావన యాత్ర లాంచ్ చేయబోతున్నాం, చైతన్య చరితామృతం నెక్స్ట్ వీక్ నుంచి. ఈ 3 విశేషాలు, ఈ 3 అనౌన్స్మెంట్స్ చేసేసి నెక్స్ట్ కమ్స్ టు క్వశ్చన్స్ ఆన్ ది. ఇప్పుడు అవి ఇవి ఏం అడగకూడదు ఈ క్లాస్లో.
2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్పిన 2 భగవన్నామ అపరాధాలు పట్ల మాత్రమే అడగాలి ఈ క్వశ్చన్స్. There is no other questions, there is no other discussions except ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వైష్ణవ అపరాధాలు మీద కాకుండా. ఓకే, ఫస్ట్ రామ్ లక్ష్మణ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. శివుడు విష్ణు కృష్ణుడు ఒకటే అని కొంతమంది అంటారు, ఎందుకని వాళ్ళు అలా అంటున్నారు? ఎందుకంటే శివుడు భగవంతుడి యొక్క గుణ అవతారం కాబట్టి, ఆయన కూడా స్వామి యొక్క స్వరూపమే కాబట్టి, ఆయన కూడా స్వామి యొక్క సేవనే చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయనకి కూడా భగవంతుడు అంత గొప్ప సర్వీస్ ఇచ్చారు కాబట్టి. కానీ మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఈజీ అర్థం చేసుకోవటం మనందరికీ. నిమ్నానాం యథా గంగా దేవానాం అచ్యుతో తథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. ఈజీ అండర్స్టాండింగ్. భాగవతం ఎంత సింపుల్ గా చెప్పేసింది. వైష్ణవానాం యథా శంభు. శివుడు సాక్షాత్తుగా చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన పరః తస్మాత్ పరతరం దేవీం తదీయానాం సమర్చనం. ఈజీ అండ్ క్లియర్. ఏంటది? భగవంతుడి యొక్క అన్నిటికంటే శ్రేష్టమైన, అన్నిటికంటే శక్తివంతమైన, అందరికంటే ఎఫిషియంట్, అందరికంటే నిష్ట కలిగిన వైష్ణవుడు ఎవరు అని అంటే శివుడు అని అర్థం. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, చాలా బేసిక్, మీ ముందు జరిగే ఎగ్జాంపులే చెప్తాను మీకు. మీ ముందు జరిగే ఎగ్జాంపులే, మీ అందరూ అర్థం చేసుకోవడానికి ఎలా మనం ఇది చేస్తామని. ఇప్పుడు కొంతమంది కొత్త డివోటీస్ మన దాంట్లో జాయిన్ అవుతారు, తెలుసా మీకు? మన జపా క్లాస్లో కానీ మన క్లాసులు అయిపోయాక ఏమంటారు తెలుసా? ప్రభుజీ మీరు ప్రభుపాదులే ప్రభుజీ. విన్నారా మీరు ఎప్పుడైనా ఈ విషయం అనటం జనాలు? ప్రభుజీ మీరు మాకు ప్రభుపాదుల వారే ప్రభుజీ. ప్రభుపాదుల వారు చేసినట్టుగానే మీరు ప్రచారం చేస్తున్నారు ప్రభుజీ. ప్రభుపాదుల వారు మాట్లాడినట్టుగానే మీరు మాట్లాడుతున్నారు. అంటే నేను ప్రభుపాదుల వారిని అయిపోయానా? ఎందుకు జనాలకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రభుపాదుల వారు ఇచ్చిన టీచింగ్స్ ని మనం అంత నిష్టగా ఫాలో అవుతున్నాం కాబట్టి. పరమశివుడు భగవంతుడు అందరికంటే క్లోజ్గా భగవంతుడి యొక్క హార్ట్ను అర్థం చేసుకున్న వ్యక్తి. చాలా క్లోజ్గా. అసలు శివుడు ఎటువంటి పొరపాటు అసలు ఎప్పుడు కూడా మిగతా దేవతలందరూ, ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ భాగవతంలో మనం వింటాం ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ శివుడు అలాంటి తత్వం కాదు. భగవంతుని క్లోజ్గా అర్థం చేసుకున్నవారు, అన్నిటికంటే గ్రేటెస్ట్ డివోటీ. కాబట్టి ఎప్పుడైతే మనం టూ మచ్గా దగ్గరగా ఉంటామో, ఇన్లైన్గా ఉంటామో, అప్పుడు కొంతమంది మిస్టేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను ప్రభుపాదుల వారు అన్నారని నేను ప్రభుపాద అని చెప్పుకోవచ్చా రేపటి నుంచి? చెప్పుకోలేం కదండి. అలా అనొచ్చా? అనకూడదు కూడా కదండి. అందుకే ఎవరైనా మమ్మల్ని అలా అన్నారనుకోండి, వాళ్ళకి చెప్తాం మేము కేవలం ప్రభుపాదుల వారి యొక్క సేవకులం మాత్రమే. మేమేం చేస్తున్నా అది ప్రభుపాదుల వారి యొక్క దయ వల్లనే చేయగలుగుతున్నాం అని చెప్తాను. మీరందరూ వినే ఉంటారు ఈ విషయాన్ని ఎన్నోసార్లు క్లాసులలో. కాబట్టి ఇది తత్వం. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వటం చాలా కష్టం. నెక్స్ట్ క్వశ్చన్, లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ కొద్దిమంది ఇట్లా లింగోద్భవం కూడా ఉంది కదా, అట్లా మరి విష్ణువు శివుడు సమానమే కదా అని అంటారు ప్రభుజీ. హలో హరి బోల్. ఎస్ మాతాజీ, మీకు అదే చెప్తున్నాను. భగవంతుడు
కొన్నిసార్లు బలరాముడి యొక్క పాదాలు పడుతూ ఉన్నారు. కొన్నిసార్లు గోపాల బాలులని తన శిరస్సు పైన, తన భుజం పైన, తన వీపు పైన ఎక్కించుకొని బృందావనంలో తిప్పుతూ ఉన్నారు. కొన్నిసార్లు నంద మహారాజ్ యొక్క పాదుకలు శిరస్సు పైన పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, భగవంతుడు ఏ భావనతో చేస్తున్నారు ఆ సేవ? ప్రేమ భావనతో చేస్తున్నారు. భగవంతుడు తన భక్తులతో లీలలు చేస్తాడు. అర్జునుడికి రథసారిథ్యం చేశాడు భగవంతుడు. అర్జునుడు గొప్ప, భగవంతుడు గొప్ప? ఏం చెప్తారు? అంటే అర్జునుడు రథసారిథ్యం చేశాడు కాబట్టి అర్జునుడి గొప్ప అండి. అవును, భక్తుడు ఎప్పుడు భగవంతుడి కంటే గొప్పవాడే. తను భక్తుడు కాబట్టే భగవంతుడు ఆ విధంగా ఆ భక్తుడికి సేవ చేస్తున్నాడు. కాబట్టి శివునికి కూడా భగవంతుడు ఆరాధన చేశారు, శివుడికి కూడా భగవంతుడు ఇది చేశారు అని అంటే తనని ఒక వైష్ణవుడిగా, అహం భక్త పరాధీనో మద్ భక్త పూజా అభ్యధిక, ఇవన్నీ సాక్షాత్తుగా భగవంతుడే చెప్పాడు కదండి. ఇది విశేషం. మన శాస్త్ర వాక్కు ఎక్కటే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. వైష్ణవానాం యథా శంభు అని భాగవతం చెప్పింది ఎందుకు? భాగవతం ప్రస్తావన చేసింది అన్నిటికంటే గొప్పదైన శాస్త్రం అంటే మనకి ఇంకొక డౌట్స్ వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అలా అంటారు, ఇలా అంటారు, ఇవి మనకి పనికిరాదు. కేవలం భగవంతుడితో మాత్రమే మనకి పనికొస్తుంది. భగవంతుడి యొక్క శాస్త్ర వాక్కులు మాత్రమే మనకి పనికొస్తాయి. అహం సర్వస్మత్త పరతనం నన్యత్ కించిదస్తి ధనంజయ. ఇది కృష్ణుడు చెప్పిన వాక్కులు, అలానే మనం స్వాగతించాలి, స్వీకరించాలి. నెక్స్ట్ మీనాక్షి మాతాజీ, స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. Yes, Mataji. శ్రీమద్ భాగవతంలో ప్రభుజీ 8th canto 5th chapter 24 శ్లోకంలో it is mentioned that the devotees of Shiva and Brahma both are called asuras. Only the devotees of Vishnu are called suras. సో ఇక్కడ శివ డివోటీ వచ్చి రావణ వచ్చి శివుని వర్షిప్ చేశారు. హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు వచ్చి బ్రహ్మని వర్షిప్ చేశారు కదండి ప్రభుజీ. సో వాట్ అబౌట్ గుడ్ డివోటీస్ ఆఫ్ లార్డ్ మార్కండేయ? మార్కండేయ గురించి అప్పటికి అసుర అంటారా సుర అంటారా ప్రభుజీ అప్పటికి అని అన్నారు. అది కొంచెం డౌట్ ఉంది ప్రభుజీ. మార్కండేయ మహర్షి యొక్క మన లీల శ్రీమద్ భాగవతంలో మనం చూస్తాం. మార్కండేయ మహర్షి ఎవరిని ఆరాధన చేసినారు అని. మార్కండేయ మహర్షి ఫైనల్ ఆయన చేసిన ప్రేయర్స్ బాలముకుందుడికి, ఎవరైతే ఆ యొక్క వటపత్ర సాయి అని అంటారు, అవును కదా. కాబట్టి ఆయన డివోటీ అయినట్టే కదా. ఎందుకంటే ఫైనల్ వాళ్ళు ఇంతకుముందు ఎవరిని ఆశ్రయించారో కాదు, ఫైనల్ గా వాళ్ళు వచ్చింది ఎక్కడికి? భగవంతుడి దగ్గర. వటస్థపత్రస్య పుటేశయాన బాలం ముకుందం మనసా స్మరామి. కాబట్టి మార్కండేయ మహర్షి ముందు ఆరాధన చేసినా సరే చిట్ట చివరికి ఆయన చేరుకుంది. మీకు ఒక విషయం చెప్తాను. కేవలం శివుడి యొక్క నిర్హేతుక అహైతుకి కృప ఉన్న వాళ్ళు మాత్రమే విష్ణు ఆరాధనకి రావచ్చు, భగవంతుని తెలుసుకోవచ్చు. ఎంతో మంది నాకు తెలుసు పర్సనల్ గా శివుణ్ణి మనస్ఫూర్తిగా అసలు ఎటువంటి కోరికలు లేకుండా ఆరాధన చేసిన వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి మార్గం ఈజీగా సులభంగా లభించింది అన్నమాట. కాబట్టి అది చాలా విశేషం, చాలా ముఖ్యం. శివుడి యొక్క అనుగ్రహం ఉండడం మన పైన, భగవంతుని తెలుసుకోవాలి అనంటే. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ వచ్చేసి భార్గవి మాతాజీ. ఎస్ మాతాజీ. వినిపించట్లేదు మాతాజీ మీరు చెప్పేది. ఇప్పుడు ప్రభు ఎస్, రామావతారంలో రాముల వారు ఎన్నో శివలింగాలు ప్రతిష్టాపన
అంటారు, రామేశ్వర లింగం అంటారు. మన ఆంధ్రాలో కూడా పంచారామాలు అంటారు. పాండవుల చేత కూడా ప్రతిష్ఠింప చేశారు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే ఇట్లాంటి క్వెషన్స్ మనం వాళ్ళకి ఎలా చెప్పొచ్చు దీన్ని? ఈజీ. ఓకే. కృష్ణుడు మద్భక్త పూజాభ్యధిక అని చెప్పారు. హ్మ్. అయ్యా, మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు కూడా వైష్ణవులని ఆశ్రయించండి అని ఒక విశేష తత్వం గురించి మనకు చెప్తూ ఉంటారు. ఏంటి ఆ విశేష తత్వం? వైష్ణవుల యొక్క కృప పాత్రులు అవ్వాలి మనం ఎప్పుడైనా సరే. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆలయంలో స్వామి ఉంటాడు. స్వామిని మనం ఆరాధన చేస్తున్నాం, స్వామిని ఆశ్రయించి ఉన్నాం. కానీ మనం ప్రాక్టికల్ రిలేషన్షిప్ మనకి ఎవరితో? డివోటీస్తో. అందరికంటే గొప్ప వైష్ణవులు ఎవరు? శివుడు. ఓకేనా? మరి ప్రభుజీ, మరి శివుడిని ఆరాధన చేస్తే అయిపోతుందా మనకి? భగవంతుడిని వదిలిపెట్టేసి, లేదా భగవంతుడితో పాటు శివుడిని కూడా ఆరాధించవలసిన అవసరం ఉన్నదా అని అంటే, మన ఆచార్యులు చెప్పిన విషయాన్ని దీంట్లో ప్రతిపాదన వస్తుంది అనమాట. ఆచార్యులు ఏం చెప్పారు? కృష్ణుడు ఏం చెప్పారు? అనన్యశ్చింతయంతో మా. అయ్యా, మీరు అనన్యంగా నన్నే భావన చెయ్యండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. మీకు ఒక విషయం తెలిసిన, ఏ వైష్ణవ సాంప్రదాయం కూడా దాన్ని ఒప్పుకోదు. శివుడు ప్రతిష్ఠ చేశారు రాముడు వారు స్వయంగా అని. చాలా మంది శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఒప్పుకోదు. ఇంకా రామానంది సాంప్రదాయం వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. కానీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో దాన్ని ఆథరైజ్డ్గా తీసుకున్నారు. ఎందుకంటే భగవంతుడు ఆ సేవ తన భక్తుడైన శివుడికి అందించచ్చు అని మనం భావన చేస్తాము. దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని అంటారు. కానీ వాట్ షుడ్ బి అవర్ స్టాండ్ ఆన్ లార్డ్ శివ యాజ్ వైష్ణవాస్? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్క విషయం చెప్తాను మీకు. మనము ఎక్కడైనా క్షేత్రానికి వెళ్తే అక్కడ క్షేత్రపాలకుడిగా ఉంటే శివుడు, అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం దండం పెట్టుకోవాలి, ఆయన కృపని ఆశ్రయించాలి. సపోజ్ ఇప్పుడు మనందరం బృందావనం వెళ్తున్నాం. బృందావనం వెళ్ళినప్పుడు బృందావన యాత్రలో తప్పకుండా మనం గోపేశ్వర మహాదేవ్ దర్శనం చేసుకుంటాం. గోవర్ధనంలో ఉంటున్నాం, తప్పకుండా కాశీశ్వర్ మహాదేవ్ దర్శనం చేసుకుంటాం. మాయాపూర్ వెళ్తున్నాం, తప్పకుండా యోగపీఠలో ఉండే శివుడిని దర్శనం చేసుకుంటాం. మథుర వెళ్తున్నాం, అక్కడుండే శివుడిని దర్శనం చేసుకుంటాం. కానీ ఆశ్రయించేది మనం భగవంతుణ్ణి మాత్రమే. అది మన ఆచార్యులు చెప్పిన విషయం అన్నమాట. కాబట్టి మనం పరమాత్మ తన భక్తుని సేవ చేస్తున్నారు కాబట్టి అది ఆయనకి తన భక్తుడి మధ్యలో ఉండే సంబంధం. కానీ మనకి భగవంతుడి మధ్యలో ఉండే సంబంధం ఏంటి? నేను దాసుడిని, నువ్వు స్వామివి. కాబట్టి ఆ సంబంధాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణము మనం శివుడి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేయొచ్చు. కానీ ఏం అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి? స్వామి, నన్ను చక్కటి కృష్ణ భక్తుణ్ణి చెయ్యండి అని మనం ప్రార్థన చేయండి. నెక్స్ట్ మధులిక మాతాజీ. ఇవాళ రికార్డింగ్ ప్లీజ్ పంపించరా? స్పెషల్ గా మాకు పనికొస్తుంది. మేము పదే పదే విని ఎవరైనా అడిగినా చెప్పడానికి. అన్ని జపా క్లాస్ రికార్డింగ్స్ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి మాతాజీ. దాంట్లో మీరు జస్ట్ ప్లేలిస్ట్ లో చూస్తే అన్ని రికార్డింగ్స్ జపా క్లాస్ అప్లోడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ మధులిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. ఇంతకు ముందు అట్లాగే ఉండేది ప్రభుజీ, శివుడు విష్ణు ఒక్కళ్ళే అని ఆ ఉద్దేశం ఉండేది. కానీ మీరు చెప్పిన భాగవతం, భగవద్గీత, రామాయణం ఇలాంటి శ్రవణం చేస్తే ఆ ఉద్దేశం కూడా మారిపోతుంది ప్రభుజీ. ప్రతి ఒక్కరు కంపల్సరీ శ్రవణం చేశాక ప్రశ్నలు అడగాలి అని అనుకుంటున్నాను నేనైతే.
ఎస్. ఎందుకంటే భాగవతం వినక ముందు ఒకలా ఉంటుంది ప్రభుజీ మైండ్ లో, కానీ భాగవతం మొత్తం కంప్లీట్ గా విన్నాక ఎవరు నిజమైన భగవంతుడు ఎవరో అని తెలుస్తుంది ప్రభుజీ. కంపల్సరీ అది విన్నాక ప్రశ్నలు ఎవరైనా ఉంటే అడగొచ్చని నా ఉద్దేశం. అంతే హరే అంతే కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. ఈ రోజు భక్తి ఏంటండి? హరే కృష్ణ. వినిపించట్లేదు మాతాజీ, మళ్ళీ అన్మ్యూట్ భక్తి చేసుకున్నా. శాస్త్రి కోర్స్ ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు రిప్లై ఏమి ఇవ్వలేదు ప్రభుజీ, ఎట్లా జాయిన్ అవ్వాలి అని. ఇస్తారు మాతాజీ, మాతాజీ ఇస్తున్నారు రిప్లైస్. ఒక 40 మెంబర్స్ రిక్వెస్ట్ ఉన్నాయట. మెల్లమెల్లగా పూర్తి చేసి ఈవినింగ్ కల్లా మీకు రిప్లైస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. రైట్. వెంకట గౌరంగ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. ప్రభు Yes, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ప్రభు. మా ఊళ్ళో ఇప్పుడు దుర్గాదేవి టెంపుల్ ఉన్నది, వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్నది, అట్లే బాలాజీ టెంపుల్ ఉన్నది. మేము బాలాజీ టెంపుల్ కి వెళ్ళి వస్తూ ఉంటాం ప్రభు. ఇంకా వేరే టెంపుల్ కి అంతగా ఏమో పోము, కానీ జాతరలో ఎప్పుడన్నా పోతాం అంతే. సంవత్సరంలో ఒకసారినో ఎప్పుడన్నా అంతేనే. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఈ హరే కృష్ణ వాళ్ళు ఒక సెక్టేరియన్ వాళ్ళు, వీళ్ళు ఏ దేవాలయాలకి వచ్చేలే అని ఊరోళ్ళు అంతా ఇట్లా కామెంట్ చేస్తుంటారు ప్రభు. కానీ మనం ఆ దేవాలయాల పైన మేము ఏమి ಯಾವ రీతిగా ఉండాలి, ఎట్లా చేయాలని ఒక కొంచెం వివరణ ఇస్తే చాలా బాగుంటుంది అని నా ప్రశ్న ప్రభు. హరే కృష్ణ. మనము రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనకు సంబంధం లేదు. మనకి రెస్పెక్ట్ తగ్గద్దు అనమాట ఎవరి పట్ల కూడా. మనము ఆ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ మన మనసులో మనం ఉంచుకొని, మన గురువులు, మన ఆచార్యులు, మన సాంప్రదాయాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అవుతే జనాలు ఏమనుకున్నా పక్కన పెట్టండి, ఆ దైవం మనతో ఫస్ట్ అనుగ్రహిస్తుంది అనమాట. ఆ దైవం హ్యాపీగా ఉంటుంది ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి మొన్నే చదువుకున్నాం కదా, దేవతలందరూ ఆనందంతో నృత్యం చేస్తారు అని. ఈ జనాలు బుద్ధి లేని మనుషులు కానీ, అరే వీళ్ళేంది అలా చేస్తారు, వీళ్ళేంది ఇలా చేస్తారు, సెక్టేరియన్ పీపుల్ వాళ్ళు అనుకుంటే మనకు వచ్చింది ఏంటి? కానీ వాళ్ళ ఆరాధన చేసే దైవం విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వి ఫాలో వాట్ అవర్ ఆచార్యస్ సే, ఇఫ్ వి ఫాలో వాట్ అవర్ సాంప్రదాయం ఇన్స్ట్రక్ట్స్ us. కాబట్టి మనం ఎప్పుడు అరే వీళ్ళు చూడు ఆ పూజ చేస్తున్నారు, వీళ్ళు చూడు ఈ పూజ చేస్తున్నారు, మేము చూడండి మేము భగవంతుని తెలుసుకున్నా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. మేమేదో చాలా గొప్ప, వీళ్ళందరూ ఇంకా అలానే ఉన్నారు, వీళ్ళందరూ ఏవేవో పూజలు చేస్తున్నారు కాదు. అస్సలు అలాంటి భావనలు ఉంటే మనకి క్రిస్టియన్లకి ఇంకా ఏం తేడా ఉంటుంది చెప్పండి? రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనసులో కానీ వాక్కులో కానీ ఎప్పుడు ఎవరిని కించపరచరాదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయం కూడా చెప్పారు. ఎవరైతే భక్తులు ఎవరైతే వేరే వేరే దేవతలకి ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన శ్రద్ధని కూడా నేనే ఇస్తున్నాను అని చెప్పాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణ భక్తి అనేది అంత ఈజీగా దొరికేది కాదు, దుర్లభమైనది. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సుకృతి కావాలి కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి. ఆ స్థాయికి వచ్చేంత వరకు భగవంతుడే వాళ్ళకి శ్రద్ధనిచ్చి ఆ దేవతా మార్గములలో నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఇది విషయం. ఓకేనా ప్రభు? థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. ప్రభు మీ వైపు నుంచి అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయాయా? 10-15 డివోటీస్ అన్నారు. ఈ రోజు చేసేస్తాం ప్రభు. ఈ రోజు లేదా టుమారో చేసేస్తాం ప్రభు అందరిది. ఓకే, 31st లోపల చేసేయండి ప్రభుజీ. అవుట్ సెంటర్స్ కి, మన జపా గ్రూప్ డివోటీస్ కి మాత్రం ఈ సండే వరకు మనకు ఛాన్స్ ఉన్నది. మిగతా వాళ్ళందరూ త్వరగా చేసేసుకోండి. సరే ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇప్పుడు 8:18 అయిపోవస్తుంది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ విశ్రామం చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 2 చెప్పుకొని వాటిని ప్రకారంగా ప్రశ్నోత్తరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ భక్తి శాస్త్రి కోర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. హరే కృష్ణ.